समझ रहे हो ना। तो ये चक्र G20 शुरुआत करने के लिए भारत सरकार ये चक्र को चूज किए थे, इसमें 10 नोट पे और पुराने 20 नोट पर। समझ रहे हो ना ये बात। హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే వ్లాగ్స్. ఈరోజు అయితే పూరి జగన్నాథ్లో డే 3 అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. పొద్దున్న లేచినాము, రెడీ అయిపోయినాం. ఇంకా మేము బయటకి షూట్కి అయితే వచ్చినాం అనమాట. మొత్తం ఇంకా అవుట్ సీయింగ్ మొత్తం ఈరోజు మొత్తం బయటనే మొత్తం చూసేది మేమైతే పొద్దున్న లేచి రెడీ అయిపోయి ఇంకా కోనార్క్ అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసినాం. కార్లో మాట్లాడుకొని ఒక ట్రావెల్స్ మాట్లాడుకొని మొత్తం అందరం రెడీ అయిపోయి ఇంకా కోనార్క్ గుడికి అయితే వచ్చినాం. అక్కడ నుంచి అయితే 40 కిలోమీటర్స్ ఉంది కోనార్క్, పూరి జగన్నాథ్ గుడి నుంచి. స్ట్రైట్లో చూసుకుంటే కనుక మనకి కోనార్క్ గుడి అయితే కనిపిస్తుంది. ఇది కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్, సూర్య భగవానుడి గుడి అనమాట. ఇది ఇప్పుడు మనమైతే ఏదైతే గుడికి వచ్చినామో అది సూర్య భగవానుడి గుడి ముందు కనిపిస్తున్నది. మంచిగా వాతావరణం అయితే మొత్తం చల్లగా ఉంది. ఈరోజు అంత ఎండ లేదు, నిన్ననైతే ఎండ చంపిందబ్బా ఈ టైంకి. ఎందుకంటే మెయిన్ ఇక్కడ నుంచి సన్ రైజ్ ఇక్కడ నుంచి అవుతుంది కాబట్టి మనకి మొత్తం వేడైతే కొడుతుంది అనమాట. చాలా తొందరగా వేడి వచ్చేస్తుంది. సూర్యుడు జల్దీ ఉదయిస్తాడు కదా, చాలా తొందరగా ఎండ అనేది స్టార్ట్ అవుతుంది. నిన్ననైతే చచ్చిపోయిన ఎండకి. ఇలా క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. జస్ట్ నవ్ లోపలికైతే ఎంటర్ అయినాం మనము. ఇది ఒరిజినల్ రియల్ ఇది కాదు. లోపల ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంది. ఆర్ట్ గ్యాలరీ మ్యాక్సిమం మాకు అంత ఏం నచ్చలేదు. అంటే పోలేము, ఒకరికి 60 రూపీస్ అంటే ఆర్ట్ గ్యాలరీకి వచ్చేసి. ఇంకా సో మేము అక్కడ నుంచి అయితే డైరెక్ట్ సన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. మీరు లోపలికి ఎంట్రీ కాగానే మీకు లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మీరు పర్ పర్సన్ వచ్చేసి 40 రూపీస్ అన్నమాట టికెట్ లోపలికి ఎంటర్ కావాలంటే. మీరు ఆ టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ కావాల్సి ఉంటుంది. టికెట్ లేకుండా అయితే అలౌ అయితే లేదు లోపలికి. సో చూసుకొని రండి. We are taking route to one of the wonder of the India, the Konark Sun Temple. Here it is the 13th century Sun Temple with 24 beautiful carved wheels. Those wheels are just not decoration. They actually tell the exact time of the day based on the shadow of the sun. మెయిన్ గా ఈ గుడి గురించి చెప్పాలంటే ఇది సూర్య భగవానుడి గుడి కంటే ఇది రథం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 గుర్రాలు 24 చక్రాలతోటి సేమ్ రథం ఆకారంలో అయితే ఉంటుంది సూర్య భగవానుడు నడిపే రథం. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మొత్తం మ్యాప్ అండ్ హిస్టరీ అనమాట. ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మనకి ఈ మ్యాప్ చూస్తే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి 10 రూపీస్ ఇంకా 20 రూపీస్ నోట్ పైన మనకి వెనకాల ఏదైతే వీలు ఉంటుందో అది ఈ సన్ టెంపుల్ నుంచే తీసుకోబడింది. మన 10 రూపీస్ వెనకాల మీరు చూసుకోవచ్చు కూడా. समझ रहे हो। एरिया नेम जब कोणार्क है, ये संस्कृत वर्ड कोनो आर्क। कोनो मीन्स ज्योमेट्रिकल एंगल, कोनो कोनो कर्नर। आर्क मीन्स सूर्य का नाम, नेम। अर्काय नमो, दिवाकराय नमो, भास्कराय नमो, आदित्याय नमो। ओके, कोनो आर्क, कोणार्क। ओके, हाँ। नीचे आदमी पड़ी है, आदमी को दबा के रखा है हाथी, हाथी को दबा के रखा है शेर। तो लाइन होता है पावर इन मनी किलिंग द मैन। मनुष्य के पास ज्यादा ताकत और ज्यादा दौलत शंभू, उनका नाम हम हिंदी में बोलते हैं सांबो, अब सांबा बोलते हो। देखो सांबो पहले ये जो बैनियन ट्री बरगद, वो बरगद के नीचे 12 साल 12 ईयर तपस्या करके यही जगह पर वो एक्चुअली व्हाइट लेपर्सी कोड रोग, कुष्ठ रोग क्लियर हुए थे यही जगह पर, सांबो। ओके, फर्स्ट मेडिसिन समुद्र मंदिर का नाम नृत्य मंडप, डांसिंग हॉल। ये डांसिंग हॉल पहले था 60 फीट टोटल, गुड़ी की तरह मंदिर की तरह था। ओके, ये वर्तमान ऊपर देखो आधा बचा है, हाफ बचा है। ये वर्तमान ऊपर देखो 3 गेट, 1 2 3। भगवान सूर्य गुड़ी, ये सूर्य रथम, यहाँ पर भगवान का पहला प्रकाश जाता था गर्भगुड़ी के अंदर, मेन टेम्पल के अंदर। समझ रहे हो। 6 मंथ साउथ साइड, 6 मंथ नॉर्थ साइड, मिडिल में 2 डेज मार्च 21 सितंबर 23 इकोनॉस जो होता है। क्लियर क्लियर।
मार्च 21 सितंबर 23, बड़ा दिन छोटा दिन जो। मैम डांडिया, हाँ? सिंदूर कैसे लगाओगे देखो, आज के समय हमारे माँ बहन सीधा लगाते हैं सिंदूर। सीधा लगाओगे तो हाथ की छाया मुंह पर पड़ेगा। छाया देवी, सन का नाम, कोड का नाम आप जानते हो, शनि। ओके, सुबह से सीधा लगाओगे, हाथ की शैडो मुंह पर पड़ेगा, सुबह से आपके ऊपर शनि का कुप्रभाव रहेंगे। यहाँ पर रानी माँ देखो कैसे ट्रिक दिया हुआ है, ये मिरर पकड़ के हाथ घुमा के सिंदूर लगा रहे हैं। हाथ घुमा के लगाओगे तो शैडो नहीं पड़ेगा, आपके दिन मंगलमय होगा। वो टाइम की ड्रेसेस, ऑर्नामेंट, स्टोरी, एग्जाम। ये मंदिर के बाद जो देख रहे हो ये गर्भगुड़ी, ये मंदिर के बाद आप जितने देख रहे हो ये एक्चुअली गर्भगुड़ी। क्लियर क्लियर। ये जस्ट बेस बचा है, जो मंदिर था पूरा बेस बचा है। और बेस की 3 साइड 3 स्टैचू देखोगे। फर्स्ट स्टैचू ये प्रभात सूर्य, यंग टाइम, और अंदर था उदय सूर्य, वो चोरी करके ले गए 1650 AD पर, समझ रहे हो ना, चोरी करके ले गए पुर्तगाली लोगों ने। ये मंदिर के गर्भगुड़ी के ऊपर मैग्नेट था, 53 टन मैग्नेट। जो मैग्नेट समुद्र में जितने शिप यातायात करते हैं, शिप में कंपास को ये मैग्नेट मिसगाइड करता था, अपनी तरफ शिप को खींच लेता था। इसीलिए पुर्तगाली लोगों ने 1650 AD पर ये मंदिर को टोटल लूटपाट कर दिए। చూసినారు కదా మనది సన్ టెంపుల్ యొక్క గుడి చరిత్ర. మొత్తం ఫుల్ వీడియో పెట్టాలంటే మొత్తం 40 నిమిషాలు అవుతుంది, కాబట్టి మొత్తం సగం సగం అయితే పెట్టిన. దాంట్లోనే మీకు అంటే మెయిన్ పాయింట్స్ రికార్డ్ చేసిన అనమాట మొత్తం వచ్చేసి. ఎందుకంటే మొత్తం తిరగాలంటే మీకు మినిమం 40 మినిట్స్ కంటే ఎక్కువ పడుతుంది మొత్తం తిరగడానికి. ఓకేనా, వస్తే టూర్ గైడ్ అయితే హైర్ చేసుకోండి. టూర్ గైడ్ లేకుండా అయితే టెంపుల్ ఒక్క ముక్క అయితే అర్థం కాదు. ఎందుకంటే మనం ఏదో జస్ట్ చూసి వెళ్ళిపోతాం, ఇట్లా అట్లా నార్మల్గా చూసి వెళ్ళిపోతాం. కానీ టెంపుల్ యొక్క మీనింగ్ ఏంది, అసలు ఎందుకు కట్టిరు టెంపుల్ అనేసి గైడ్ని పెట్టుకుంటే కానీ అర్థం కాదు. లేకపోతే చరిత్ర అన్నది వెళ్ళాలి, లేకపోతే గైడ్ అన్నది తెచ్చుకోవాలి. అది బెస్ట్ మెయిన్ థింగ్. ఒకటి అయిపోయింది మనది. ఇంకా మేము ఈరోజు అయితే ఇంకా చాలా తిరిగేటివి ఉన్నాయి. ఇప్పుడు కోనార్క్ వచ్చినాం. కోనార్క్ నుంచి బిరిజాదేవి శక్తిపీఠం అంట, అక్కడికి వెళ్ళేది ఉంది. ఇంకా 120 కిలోమీటర్లే ఉంది బిరిజాదేవి గుడి, ఆడికి పోవాలి. ఆడి నుంచి భువనేశ్వర్లో లింగరాజు గుడి అనేసి ఇంకా 2 గుళ్ళు ఏమో ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రూమ్కి అయితే పోతాం, పూరీలో ఉన్న రూమ్కి. ఎండ లేదు కాబట్టి ప్రశాంతంగా చూసుకోగలుగుతున్నాము. ఒకవేళ ఎండ ఉంటే కనుక చచ్చిపోతుండే, ఎందుకంటే సముద్రం పక్కనే ఉంది, లిటరల్లీ 1/2 కిలోమీటర్ ఉంటుంది సముద్రము. ఆ వేడికి ఇంకా మేము ఈ ఎండలా బయటకు వచ్చినందుకు, తిరిగేందుకు అసలు ఓపిక ఉండకపోతుండే. మొత్తం సెమట అయిపోయి ఇట్లా నీళ్ళు గారినట్టుగా ఆడుతుండే ఒక్కొక్కళ్ళకి. ఎండ లేదు, ఇలా చల్లగా ఉంది కాబట్టి ఓకే, పర్వాలేదు. మనం అయితే లింగరాజు గుడికి అయితే వచ్చినాం. లింగరాజు గుడిలో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, లోపలికి ఫోన్ అయితే లోలేదు. సేమ్ టు సేమ్ ఏంటంటే పూరి జగన్నాథ్లో గుడిలు ఎట్లయితే ఉన్నాయో సేమ్ టు సేమ్ లోపల కూడా అన్నీ అట్లనే ఉన్నాయి. ఒక 20-30 గుళ్ళు ఉంటాయి లోపల, చిన్న అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అట్లనే జెండాలు, గుడి గోపురము, గుడి పైన జెండాలు కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి అనమాట. లింగరాజు గుడి ఇది మనకి పూరి నుంచి 40 కిలోమీటర్స్ 60 ఏమో ఉన్నట్టుంది ఇక్కడ నుంచి. కేదారేశ్వర గౌరీ పెళ్లి రోజు అంట. కేదారేశ్వర గౌరీది, లింగరాజు స్వామిది పెళ్లి రోజు ఈరోజు రాత్రి ఇక్కడ పెళ్లి చేసి వాళ్ళని అది బరాత్ లాగా షావదిస్తారంట రాత్రి. ఇది ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి శివుని గుడి. ఇప్పటిదాకా మనం పోయినదేమో అమ్మవారి గుడి. ఈరోజు శివుడికి అమ్మవారికి ఇక్కడ వాళ్ళనేది
పెళ్ళి చేస్తారంట. ఈరోజు పెళ్లి రోజు అంట వీళ్ళది. కాబట్టి ఈరోజు పెళ్ళి చేసిన తర్వాత నైట్ బరాత్ లాగా ఊరు మొత్తము చావా తీస్తారంట వీళ్ళిద్దరికి. చూడండి చేపలు ఉన్నాయి లోపల. ముక్తేశ్వర గుడి ఇది. ఇదేమో ముక్తేశ్వర గుడి. ఇప్పటిదాకా మనం పోయినదేమో గౌరీ గుడి దేవి అమ్మవారిది. గౌరీ గుడి దేవి. బిరిజాదేవి గుడి అమ్మవారిది. బిరిజాదేవి గుడి శక్తిపీఠం అంట ఇది. నాభి పడింది అంటే ఇక్కడ అమ్మవారిది. ఒకటేసారి లోపలికి దర్శనం చేసుకుని రాగానే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. వర్షం అయితే పడుతుంది. స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. వర్షం పడుతూనే ఉంది అట్లనే. వర్షం అయితే మొత్తం పడుతూనే ఉంది. ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా. మీకు వాన పడితే ఏం పాట గుర్తుకొస్తుందంటే తెలంగాణలో మరి మాకైతే సన్నా సన్నా వాన కురిసే వానాల్లో నా బోనం తడిసే. ఇలా మస్తు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇవాళ. వచ్చినాం కదా దగ్గర దగ్గర మస్తు మంది అయితే పెళ్ళి ఉన్నాయి. భోజనాలు వాళ్ళు పెడతలేదంట మా పెద్దాడికి. ఇంకా ఈడనే ఏదో రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లోకి అయితే పోతున్నాం. చాయ్కి ఏమడుతుందా మనకి. వర్షం పడుతుందని రోడ్డు పక్క అయితే ఆపుకున్నాం కిందకే. పోగులు వెళ్తున్నాయి లేక చల్లగా వర్షంలో ఏదో ఒకటి తినాలి కదా అందుకనే. ఇంకా ప్లస్ పొద్దున్న తిన్నామంటే ఇంకా మధ్యాహ్నం గట్ట ఏం తినలేము. ఇప్పుడు తినేసి ఇడికెళ్ళి ఇంకా ఆన్ ది వే మధ్యలో ఆకలికి వచ్చినాం. ఓకే, మాది ఇంకా పొద్దున్న నుంచి అవుట్ సీయింగ్ అయితే మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నైట్ ఇంకా 9 అవుతుంటాయేమో. పూరి జగన్నాథుడిని దర్శనం చేసుకుందాం అనేసి మళ్ళీ మేము పూరి జగన్నాథ్ గుడికి అయితే పోతున్నాం. 11:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది అని చూపిస్తుంది ఇంటర్నెట్లో. కాబట్టి మేము పూరి జగన్నాథుడిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బయటకు అయితే వచ్చేసాం. ఓకేనా, చూస్తున్నారు కదా టైం వచ్చేసి అయితే 11:50 అవుతుంది. ఇప్పటికి ఇంకా జగన్నాథుడు దర్శనం అయితే లేదు మాకు. చూసిరా. అండ్ ఈ లాస్ట్ వీడియో తర్వాత ఇంకా మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అక్కడే ఉన్న బేడి హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్లో ట్రైన్లోనైతే రావాల్సింది. కానీ ట్రైన్ మాది క్యాన్సిల్ అయిపోవడంతో ఆల్టర్నేట్గా బస్సు అయితే బుక్ చేసుకొని వచ్చినాం మేము పూరి నుంచి హైదరాబాద్కి. కానీ ఆ బస్సు కూడా మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసింది. 12కి రావాల్సిన బస్సు 1:30కి వచ్చింది. అండ్ హైదరాబాద్లో మమ్మల్ని 11కి దింపాల్సింది 1:30కి దింపింది. మొత్తం మాకు ఎప్పుడైతే మేము పూరి జగన్నాథ్కి స్టార్ట్ అయినామో అప్పటి నుంచి మాకు మొత్తం డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే మేము ఇక్కడ ట్రైన్ ఏదైతే ఎక్కాలో అది 3 o'clock ఎక్కాల్సింది 4:30కి ఎక్కినాం. అండ్ మేము రైల్వే స్టేషన్లో కుర్దా రైల్వే స్టేషన్లో నైట్ 11కి దిగాల్సింది 1కి దిగినాం. అండ్ అక్కడ నుంచి ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ట్రైన్ తీసుకున్నాం కదా, ఆ ట్రైన్ అయితే ఇంకా అసలు చెప్పని అవసరం లేదు. అది మ్యాక్సిమం అందరినీ 1 అవర్లో దింపాల్సిన ట్రైన్ 3 hours అయింది. మాకు మార్నింగ్ అక్కడే 5 అయింది. అదొక డిసప్పాయింట్మెంట్.
అండ్ రూమ్స్ గురించి వెతకడం 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 ఇంకోటి హీట్ వల్ల మీరైతే ఖచ్చితంగా ఏసీ రూమే తీసుకోవాల్సిందే. అక్కడ ఆ వేడిని భరించలేరు. ఏసీ రూమ్ అయితే ఖచ్చితంగా మీకు ఉండాల్సిందే. అండ్ ఆ తర్వాత గుడిలో ఆ లైన్లలో నిల్చోవడం 3 to 4 అవర్స్ లైన్లలో నిల్చోవడం అండ్ ప్రశాంతంగా దర్శనం చేసుకుందామంటావా ఆ ప్రశాంతత ఉండదు గుడిలో. ఎందుకంటే ఒకటేసారి 500-600 మంది ప్రజల్ని గుడి లోపలికి వదిలేస్తే వాళ్ళు ఎట్లా రష్ అవుతారో సేమ్ అదే రష్. మీరు ప్రశాంతంగా దేవుని దర్శనం కూడా చేసుకోలేరు. ఇదొక మైనస్ పాయింట్. అండ్ ఇంకోటి పంతుల స్కామ్లు. మీ మిమ్మల్ని ఆశీర్వదించిన పైసలు అడుగుతారు, ప్రసాదం ఇచ్చిన పైసలు అడుగుతారు, చేతికి ఏమైనా తాడు కట్టినా పైసలు అడుగుతారు. పంతులతోటి మీరు ఏం చేయించుకున్నా వాళ్ళకైతే పైసలు ఇవ్వాల్సిందే. ఇది కూడా ఇంకో స్కామే గుడి లోపల. అండ్ పోలీసుల మెయింటెనెన్స్ అస్సలు లేదు. గుడి బయట వరకు ఉన్న పోలీసులు గుడి లోపల మెయింటెనెన్స్ ఎందుకు చేయట్లేదు, ఇది కూడా ఒక పాయింటే. ఈ విషయం గవర్నమెంట్కి తెలుసో తెలీదో. అంత పెద్ద గుడిని లోపల నుంచి ఎందుకు మెయింటెనెన్స్ చేయట్లేదు? లోపల పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉడుస్తున్నారు, అసలు పట్టించుకుంటారు తెలుసా? నార్మల్గా ఇప్పుడు తిరుపతికి వెళ్ళినా లేకపోతే ఏదైనా తెలుగు స్టేట్స్లలో ఏదైనా గుడికి వెళ్ళినా కానీ మనకి లోపల నుంచి బయటికి ఎగ్జిట్ వచ్చేంత వరకు క్యూ లైన్లో అవి రాడ్స్ అవన్నీ వేసి ఆ క్యూ లైన్లో ఫార్మాట్లో పంపిస్తారు భక్తులందరినీ. ఇక్కడ అట్లా లేదు. ఉట్టి గేట్ బయట వరకే క్యూ లైన్. ఆ తర్వాత ఒక్కసారి మీరు లోపలికి ఎంటర్ అయ్యారా మీ ఇష్టం, ఇంకా రష్ ఎట్లా పడితే అట్లా పోతారు, ఎట్లా పడితే అట్లా వస్తారు. మెయింటెనెన్స్ అస్సలు లేదు గుడి లోపల, ఇదొకటి. సో నెక్స్ట్ టైం ఎవరైనా పూరికి వెళ్ళాలనుకుంటే కనుక ఆలోచించి వెళ్ళండి. ఎందుకంటే లోపలికి మీరు దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు మినిమం లైన్లోనైతే నిల్చోవాల్సిందే 2-3 అవర్స్. ఏ టైం అన్నా అవ్వనివ్వండి, 2-3 అవర్స్ మీరు ఖచ్చితంగా లైన్లో వెయిట్ చేస్తే కానీ మీకు దర్శనం అనేది దొరకదు. ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని లైన్లో అని ఒక క్వశ్చన్ పోలీసులను అడిగితే ఒకటే మాట, లోపల పూజలు అవుతున్నాయి. ఏ టైంకి వెళ్ళినా కానీ పూజలు అనేది అవుతూనే ఉంటాయంట. ఆ ప్రకారంగా 2-3 అవర్స్ మీరు లైన్లోనైతే వెయిట్ చేయాల్సిందే. ఎండ కొట్టని, వాన కొట్టని, చలి పెట్టని, ఏమన్నా కానీ మీరైతే లైన్లో అనేది నిల్చోవాలి గుడి బయట. ఇష్టం ఉంటే దర్శనం చేసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి, ఒకటే మాట వాళ్ళని. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పూరి జగన్నాథ్కి వెళ్ళాలనుకుంటే ఒక్కసారి ఇవన్నీ చూసి ఇవన్నీ ఆలోచించుకొని వెళ్ళండి.